మన జీవితంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, అనేక సంవత్సరాలుగా మనకు స్నేహితులుగా ఉన్నటువంటి వారు, మన కుటుంబీకులు, మన బంధువులు, మన ఆత్మీయులు, మనం ఎంతగానో ప్రేమించినటువంటి వారు, అందరి గురించి కాదండి, కొంతమంది గురించి చెప్తున్నాను. ఏవైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి అంటే, మనం ఒక చిన్న పొరపాటు చేసామంటే జీవితంలో మనతో ఎప్పుడు మాట్లాడరండి. మనం పలకరించినా మనతో మాట్లాడరు. కొంతమంది క్షమించరు జీవితంలో. ఒక చిన్న పొరపాటు జరిగి ఉంటుంది, అది మన తప్పే అయి ఉండా కూడా మనం క్షమాపణ అడిగినా కూడా మనతో మాట్లాడకుండా ఉంటుంటారు. ఏవో మనస్పర్ధల వల్ల, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, ఏవో కారణాలను బట్టి మనం దూరంగా పెడుతుంటారు. జీవితంలో మరెన్నడూ మనతో మాట్లాడరండి. మన దేవుడు మనలను విడిచిపెట్టేటటువంటి వాడు కాదు. అనేక సందర్భాల్లో మనం దేవుని విడిచిపెట్టి మనం వేరొక మార్గంలో వెళ్ళినా దేవుడు మనల్ని విడిచిపెట్టలే. దేవునికి విరోధంగా మనం పాపం చేసినా దేవుడు మనల్ని విడిచిపెట్టలే. దేవుని హృదయాన్ని మనం గాయపరిచినా దేవుడు మనల్ని విడిచిపెట్టలే. దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినా కూడా దేవుడు ఎన్నడూ మనల్ని ఎడబాయక కృపతో దేవుడు జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్నాడని దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైనటువంటి పాపము చేసి ఉన్నా కూడా దేవుడు నిన్ను ఎడబాసేటటువంటి వారు కారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టడు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను.